హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎమిగ్నూర్ ఫుడ్ ట్రావెల్స్. ఇప్పుడు మేము ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తున్నాము. ఇప్పుడు మేము చూపించబోయే ఫుడ్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. బ్రేక్ఫాస్ట్లో కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కావచ్చు, ఈజీగా చేసుకునే మనం ఒక ఐటెం. బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని చూపించబోతున్నాం. ఆమ్లెట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి బ్రెడ్స్ అండి. బ్రెడ్ లేస్ ఒక 4 తీసుకున్నాం మనము. ఇక్కడ వచ్చేసి మనం ఆనియన్స్, ఒక ఉల్లిగడ్డని మనము తరుముకొని పెట్టుకున్నాం చిన్నగా. గ్రీన్ చిల్లీస్ ఒక 3 ఎగ్స్ తీసుకున్నామండి, ఆల్రెడీ పగలగొట్టి పెట్టుకున్నాము. రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు, కారం. ఇక్కడ వచ్చేసి మనము నెయ్యి వాడుతున్నామండి. మనం నెయ్యి కానీ వాడుకోవచ్చు, లేదా బటర్ కూడా వాడుకోవచ్చు, లేదా చీజ్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చి టమాటో సాస్. ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనము ఈ ఎగ్స్లోకి ధనియా పౌడర్ వేస్తున్నామండి, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, ఎంత కావాలో అంత ఉప్పు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్ అండి, ఆనియన్, కొద్ది కారం. ఎందుకంటే మనం దీంట్లో ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కొద్ది కారం వేసుకోవచ్చు తగినంత. దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే బాగా కలుపుకుంటే ఈ ఉంటలు ఉంటాయి కదండి, ఇవి ఒకే దగ్గర ఉప్పు కారం అంతా కలిసి ఉంటాయి. కాబట్టి మనం బాగా కలుపుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. ఎక్కడ కూడా మనకు ఉప్పు కారం ఎక్కువ కాదు. స్టవ్ని వెలిగించుకుందాం. ఇక పెన్నం బాగా వేడెక్కిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మనం బాగా కలిపి పెట్టుకున్న మొత్తం ఐటమ్స్ మనము ఇక్కడ వేద్దాం. ఆమ్లెట్ సూపర్ వచ్చిందండి. ఆమ్లెట్స్ని బాగా బ్రెడ్ని బాగా మనం నానబెట్టుకోవాలి. వచ్చేసి మనం కొద్దిగా నెయ్యి వేసుకుందామండి, బాగుంటుంది. దీని మీద నెయ్యి వేసుకోవచ్చు, లేదా మనకు బటర్ వేసుకోవచ్చు, లేదా చీజ్ వేసుకోవచ్చు. యాజ్ యువర్ విష్, మీ ఇష్టం అండి. టేస్ట్ కోసం మీరు ఏదైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎగ్ ఆమ్లెట్ వచ్చేసి మనకు బ్రేక్ఫాస్ట్ ఐటెంలో పిల్లలకి పొద్దున్నే స్కూల్కి పంపించాలంటే చాలా టైం పడుతుంది. ఆ టైంలో మనకి మళ్ళీ టిఫిన్ చేసి రెడీ చేసేయాలంటే తల్లిదండ్రులకు చాలా కష్టం అవుతుంది. ఆ టైంలో మనం వేడివేడిగా మనం ఒక ఇలా తిప్పేసుకున్నాం. వావ్,
నెయ్యితో దీన్ని బాగా ఇట్లా చేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి. ఇది పిల్లలకి వచ్చేసి చాలా ఇంట్రెస్ట్ అండి. ఇదంటే మీరు ఒకసారి పిల్లలకి చూపించారంటే వాళ్ళు 100% ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీకు ఇదే కావాలంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. దీని తర్వాత పైన మళ్ళా ఇంకో బ్రెడ్ పెట్టి బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ సూపర్ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది ఆమ్లెట్. మనకైతే బ్రెడ్ ఆమ్లెట్. మనం వీటిని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. మనం ఇప్పుడు సర్వ్ చేసుకోబోతున్నాం దీన్ని. వావ్, చూశారు కదా వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉందో. దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం, చూద్దాం పదండి. కానీ దీన్ని మనం టేస్ట్ చేసే ముందు వీటిని మనము కట్ చేసుకుందాం. ఎందుకంటే ఒకేసారి మనకి ఇట్లా తినేకి రాదండి, పిల్లలకు కూడా మనం తినేకి రాదు. ఇలా చూడండి, ఇలా కావాలంటే మళ్ళీ చూడండి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉందో. మనం దీంట్లో టొమాటో సాస్ని ఇంక్లూడ్ చేసుకున్నాము. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాము బ్రెడ్ ఆమ్లెట్ని. మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయింది. చూడండి, టేస్ట్ చేద్దాం మనము ఎలా ఉందో. వావ్, సూపర్ అండి, చాలా టేస్ట్గా ఉంటుందేమో అనుకుంటున్నాను. చూద్దాం. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం సాస్ని ఇంక్లూడ్ చేద్దాం. దీంట్లో సాస్ కలిపి తిందాం. వ్యూవర్స్, ఒక్కసారి మీరు ట్రై చేయండి బ్రెడ్ ఆమ్లెట్ని. మీరు ప్రతిరోజు ఇది స్నాక్స్ లేదా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కావాలనుకుంటారు. చూపించాం కదా మనం ఏమేమి కావాలో ఐటమ్స్ దాంట్లో అది చేయడానికి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వంటకం అయితే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ పదార్థాన్ని, ఈ ఐటమ్ని మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.